మీరు 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత మీరు మానస్‌తో మాట్లాడలేదు అని కొంతమంది అన్నారు. మానస్ అయితే లేదు తను నాకు ఇప్పటికీ ఫ్రెండ్‌గానే ఉంది. ఎప్పుడు తనంటే చాలా అభిమానం అని నాకు మానస్ చెప్పున్నాడు. నో అండి. అట్లాంటిదేం లేదు. నేను మాట్లాడలేదు. నిజంగానే 'బిగ్ బాస్' తర్వాత నేనెప్పుడు తనతో కానీ 'బిగ్ బాస్'లో మీ బెస్ట్ ఫ్రెండ్ మానసే. యెస్. సీ ఇది చాలా మందికి డౌటు. అండ్ చాలా మంది కూడా నన్ను బయట అందరూ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఐ వాంట్ టు గివ్ దట్ క్లారిటీ. నేను 'బిగ్ బాస్'లో ఏదైతే చేశానో దాన్నందరూ కూడా నువ్వు ప్లాన్ చేసి చేసావా? లేకపోతే ఈస్ దట్ స్క్రిప్టెడ్? నీ ఫీలింగ్స్ జెన్యూనేనా? అది ఇది అని అడుగుతున్నాను. సీ నేను 'బిగ్ బాస్'లో ఏదైతే చేశానో సీజన్ 5లో నేను ఒక పర్సన్ మీద ఎమోషన్స్ చూపించడం గానీ, అది నా మనసు లోపల నుంచి వచ్చిన ఫీలింగ్స్. ఇఫ్ ఐ లవ్ సమ్‌వన్ అది హౌస్‌లోనే కానీ, బయటే కానీ, ఎక్కడైనా కానియండి. నేను ప్రేమిస్తే అలానే ఉంటుంది. నాకు అది మాత్రమే తెలుసు. నేను అసలు నేను ఏమి కాని వాళ్ళని నేను హేట్ చేయను. లవ్ చేసే వాళ్ళని నేనెందుకు హేట్ చేస్తాను? కాబట్టి నేను అక్కడ ఏదైతే ఆ ఫీలింగ్ ఉందో దట్ ఈస్ అ వెరీ జెన్యూన్ ఫీలింగ్. దాని తర్వాత ఆఫ్టర్ 'బిగ్ బాస్' 1, 2 షోస్ కూడా మేము కలిసి చేసాం. బట్ ఐల్ సే హాయ్, హిల్ సే హాయ్. దట్స్ ఇట్. ఒక్కోసారి అది కూడా లేదు. ఇప్పుడైతే అసలు టచ్‌లోనే లేదు. ఆయన ఎక్కడో, నేను ఎక్కడో.